హలో గైస్, హీరో నితిన్కి లాస్ట్ 5 years నుంచి సరైన హిట్ అయితే లేదు. అతను లాస్ట్గా భీష్మ సినిమాతో హిట్ కొట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయితే ఉన్నాయి. ఒక హీరోకి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అంటే అతని కెరీర్ దాదాపుగా నాశనం అయిపోయింది. అంతేకాకుండా అతను ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కడం చాలా కష్టం. కానీ నితిన్ విషయంలో అలా జరగలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చినా సరే అతని స్క్రీన్ ప్రెజెన్స్, అంతేకాకుండా అతని యాక్టింగ్ వల్ల అతనైతే ఇంకా సర్వే అవుతూ ఉన్నాడు. సో నితిన్ నుంచి రాబోతున్న అప్కమింగ్ మూవీ తమ్ముడు మూవీకి సంబంధించి ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రేజర్ యొక్క రివ్యూ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా కామెంట్ బాక్స్లో కమ్బ్యాక్ నితిన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నితిన్ మూవీకి బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు అంటూ ఒక చిన్న వీడియో క్లిప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో క్లిప్ 2 నిమిషాలు 37 సెకండ్ అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించి టైటిల్ చూస్తేనే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ యొక్క సెంటిమెంట్ మూవీ అని. సో రొటీన్ సెంటిమెంట్ మూవీలా కాకుండా ఇందులో కొత్త ఎలిమెంట్స్ ఉంటాయని ఇప్పటికే నితిన్ అయితే చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. ఈ ట్రేజర్లోని విజువల్స్ అయితే చాలా కొత్తగా అనిపించాయి. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నితిన్ కెరీర్కి కంబ్యాక్ ఇచ్చే మూవీలో ఉంది. ఇకపోతే ఓవరాల్ యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఈ ట్రేజర్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హీరో నితిన్ ఒక ఆర్చరీ ప్లేయర్గా క్లియర్గా కనిపిస్తుంది. అతనైతే ఒక అకాడమీ నుంచి ఒక పల్లెటూరుకి వెళ్ళడం జరుగుతుంది. సిటీలో ఉన్న నితిన్కి, అంతేకాకుండా పల్లెటూరులో ఉన్న ఆ ఊరికి మధ్య సంబంధం ఏంటనేది మనమైతే మూవీలో చూసి తెలుసుకోవాల్సింది. ఖచ్చితంగా ఈ మూవీ నితిన్ కెరీర్కి ఒక కంబ్యాక్ మూవీ అవ్వాలి. అంతేకాకుండా నెక్స్ట్ అయితే అతను ఎల్ఎం మూవీ అయితే తీయబోతున్నాడు. సో ఇది సూపర్ హిట్ అయితేనే దానిపైన అయితే హోప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఈ ట్రేజర్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.